దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయ స్వరవారు సమర్పించి యేసు ప్రేమ సందేశమును ఈ టీవీ లైవ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న మీ అందరికీ, మీ కుటుంబాలకు, అదే విధముగా దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ, ఈ మైక్ శబ్ద తరంగం ద్వారా వినే ప్రతి ఒక్కరికి ఈ లోకరక్షకుడును నిజ దేవుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిదండి, ఎంతవరకు చక్కటి పాటలు పాడాము, అలాగే మంచి ఆరాధన చేశాము, సాక్ష్యాలు కూడా విన్నాము. ఇక దేవుని యొక్క వాక్యాన్ని కొంతసేపు మనము విందాము. దయచేసి ఈ దిన అంశం ఆత్మీయ స్వరవారు సమర్పించు యేసు ప్రేమ సందేశమును మన ఈ ఆత్మీయ పాఠం ఈ దిన అంశం ఏమనగా, దేవునికి పరిచర్య చేసే వారు పొందే గొప్ప ఆశీర్వాదములు. చెప్పండి చెప్పండి. దేవునికి పరిచర్య చేసే వారు పొందే గొప్ప ఆశీర్వాదములు. కాబట్టి ఆ ఆశీర్వాదములు ఎలా ఉంటాయి, ఆ పరిచర్య చేసేవాళ్ళు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతున్నారు, ఎలాగ దేవుడు వారిని ఆశీర్వదించారు, బలపరిచారు. హర్షకాలం సైలెంట్ కూర్చో, అరవకూడదు. ఈ దినాన ప్రభు మనతో మాట్లాడుకోలేదు, మనం విందాము. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపన్నుడైన మా తండ్రి, వందనాలయ్యా. ఈ సమయంలో ఈ వారం అంతా పోయిన సోమవారం నుంచి శుక్రవారం వరకు నాయన నీ పరిచర్యలో ఆయా ప్రాంతాలు వాడుకొని తిరిగి మా సొంత ప్రాంతానికి నడిపించేందుకు స్తోత్రం. చదవబడిన వాక్య భాగాన్ని మీరు అభిషేకించి నడిపించండి స్వామి. ఇదిగో నాయన అయ్యా, మరి మా అంశం ద్వారా మాతో మాట్లాడండి, మాకు నేర్పించండి, మమ్మల్ని బలపరచండి. అదే విధముగా మీ సన్నిధిలో, మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డలతో, వారి కుటుంబాలతో, మైక్ శబ్ద తరంగంలో వినే ప్రతి బిడ్డలతో, వారి కుటుంబాలతో ఈ నాయన ఆత్మీయ స్వరం వారు సమర్పించు యేసు ప్రేమ సందేశమును ఈ యొక్క